బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం బాధాకరమన్నారు బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్. ప్రభుత్వం తరపున తమ వాదన బలంగా వినిపించామన్నారు. బీసీలను బీజేపీ మోసం చేస్తోందన్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్. త్వరలోనే రాజకీయ పార్టీల రంగేంటో బయట పెడతామన్నారు. ఆయనతో మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఫేస్ టు ఫేస్. సార్ చెప్పండి, నిన్న విధించినటువంటి స్టేపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? నిన్న హైకోర్టు స్టే విధించడం అత్యంత బాధాకరం. ఎలాంటి పిటిషనర్లు ఎవరైతే ఇందిరాసాని కేసు కానీ గతంలో ఉన్నటువంటి 50% సీలింగ్ దాని మీద కానీ లేవనెత్తిన అంశాల్లో ఎలాంటి పసలేదు. మేము హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తర్వాత మేము కూడా ఇంప్లీడ్ అయ్యి మా వాదనలు చాలా సైంటిఫిక్గా శాస్త్రీయంగా బలంగా వినిపించాలని ప్రయత్నం చేసినాం. ఏదైతే 42% రిజర్వేషన్లు అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాత ఆ చట్టం సంపూర్ణంగా అమలు కావాలంటే దానికి గవర్నర్ గారి అసెంట్ కావాలి, అంటే గవర్నర్ గారు ఆమోద ముద్ర వేయాలి. కానీ గవర్నర్ ఆమోద ముద్ర వేయకుండా అది చట్టం ఎట్టా చెల్లుబాటు అవుతుందని న్యాయమూర్తి గారు అడిగారు. ఒక్కసారి కాదు 10 సార్లు అడిగారు. న్యాయమూర్తి గారు అడిగిన ప్రశ్న పదే గవర్నర్ గారు ఎందుకు అసెంట్ ఇవ్వలేదు? బిల్లు పరిపూర్ణం కావాలంటే గవర్నర్ సంతకం పెడితేనే కదా ఇది చట్టరూపంలోకి వచ్చేది. మరి ఇప్పుడు గవర్నరు అసెంట్ ఎందుకు లేదు? గవర్నర్ ఎందుకు సంతకం పెట్టలేదు? బిల్లు మీద సంతకం పెట్టినటువంటి గవర్నరు చట్టం మీద ఎందుకు సంతకం పెట్టలేదు? దీని వెనుక అదృశ్య శక్తులు ఎవరున్నాయి? రాజ్భవన్ ఎవరి పరిధిలో పనిచేస్తుంది? రాజ్భవన్కు ఎవరు ఆదేశాలు ఇస్తే, ఢిల్లీకి వెళ్ళి ఆదేశాలు ఇస్తే రాజ్భవన్ కదులుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం చెప్తే రాజ్భవన్ కదలేదు కదా. మరి బీజేపీ కనుక అనుకుంటే బీజేపీ ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు చట్టం చేసినప్పుడు మద్దతు ఇచ్చింది. కానీ చట్టం గవర్నర్ గారి దగ్గర పోయినప్పుడు బీజేపీ ఎందుకు గవర్నర్ గెలవలేదు? ఖచ్చితంగా ఈ బీసీల యొక్క తిరుగుబాటు ఏందో, బీసీల యొక్క పోరాటం ఏందో మేము 2 రోజుల్లో రుచి చూపించబోతున్నాం. ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. బీసీ వ్యతిరేకుల దిష్టి బొమ్మలు కూడా దహనం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. కెమెరా పర్సన్ రంగాతో శ్రీధర్, TV9 హైదరాబాద్.